నీ ఇమ్మొబిలైజర్. ఈ నీ ఇమ్మొబిలైజర్ని మోకాలు జాయింట్స్ కానీ టిబియా, ఫిబులా, ఆ తర్వాత ఫీమర్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు నీ జాయింట్ని ఇమ్మొబిలైజ్ చేయడానికి, ఆ తర్వాత వెయిట్ బేరింగ్లో నీ బక్లింగ్ కాకుండా, నీ జాయింట్ అనేది బెండ్ కాకుండా ఉండడానికి ఈ నీ ఇమ్మొబిలైజర్ని ఉపయోగిస్తారు. ఈ నీ ఇమ్మొబిలైజర్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో బ్యాక్ సైడ్ 2 రాడ్స్ ఉంటాయి. ఈ రాడ్స్తో బ్యాక్ సైడ్ నీ జాయింట్ని బెండ్ కాకుండా కాపాడడానికి, ఆ తర్వాత వెల్క్రోస్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి నీ జాయింట్ని ఫుల్ సపోర్టింగ్ చేసేటట్టుగా, కవరింగ్ చేసేటట్టుగా ఈ వెల్క్రోస్ స్ట్రాప్స్తో చుట్టి ఉంటాయి. దీనిలో మోకాలు సైజును బట్టి, థై సర్కంఫరెన్స్ని బట్టి స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అని సైజెస్లలో దొరుకుతాయి. దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో మీకు తెలియజేస్తాను. ఈ నీ ఇమ్మొబిలైజర్ని కాలు కింద ఈ బ్యాక్ సైడ్ రాడ్స్ని కంప్లీట్ నీ జాయింట్ కింద వచ్చేటట్టుగా పెట్టడం, ఆ తర్వాత ఫస్ట్ స్ట్రాప్, దీన్ని ఈ స్ట్రాప్ని కంప్లీట్ పెటల్ల పైన వచ్చేటట్టుగా ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా టైట్గా చేసి ఫిక్స్ చేయడం, ఆ తర్వాత అప్పర్ స్ట్రాప్, ఎందుకంటే అప్పర్ థై పార్ట్ను కంప్లీట్గా స్ట్రాంగ్గా అండ్ స్టిఫ్గా బలంగా స్ట్రాప్ చేసేయాలి. దాంతోపాటుగా పైన ఇంకొక స్ట్రాప్ని గట్టిగా ఎందుకు పెడుతున్నాము అని అంటే, నీ జాయింట్ అనేది ఫోల్డ్ కాకుండా ఈ స్ట్రాప్స్ అనే ఆపుతాయి. ఇది ఓకే, ఇది ఇంకొకటి కింది స్ట్రాప్. ఇప్పుడు నీ జాయింట్ అనేది కంప్లీట్గా ఫోల్డింగ్ని అవాయిడ్ చేస్తుంది. ఫోల్డింగ్ చేయలేని పరిస్థితి. ఈ పొజిషన్ని నీ జాయింట్ ఇంజురీ అయిన వారు, టిబియా, ఫీమర్, టిబియా ఫ్రాక్చర్ కేసెస్లలో, పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లలో ఇమ్మొబిలైజర్గా ఉపయోగిస్తారు. దీంతో వాకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.